ఇంటి భోజనం. ఇవాళ ఇంటి భోజనంలో సూపర్ టేస్టీ కోడిగుడ్ల పులుసుతో ఇవాళ లంచ్ అనమాట. వేడి వేడి అన్నంలో వేడి వేడి కోడిగుడ్ల పులుసుతో సూపర్ టేస్టీ. ఏ బిర్యానీ పనికిరాదండి. చూడండి, చక్కని కూర, చూడటానికి చాలా అందంగా ఉంది కదా. మంచి కోడిగుడ్ల పులుసు అండి. ఇష్టం ఉందండి, కోడిగుడ్లు వేసుకోవచ్చు 7, 8, 10 కోడిగుడ్లతో పులుసు పెట్టుకొని ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కోడిగుడ్ల పులుసులో మంచిగా జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి చేసుకుంటే సూపర్ టేస్టీ. ఎమ్మి కోడిగుడ్ల పులుసు భలే టేస్టీగా ఉంటుందండి. కొంచెం తినేవాళ్ళు చాలా తింటారు. 1, 2 కోడిగుడ్లు వేసుకొని పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. చూడండి, వేడి వేడి అన్నము, వేడి వేడి కోడిగుడ్ల పులుసు కలుపుతుంటే అండి చెయ్యి కాలిపోతుంది వేడి వేడిగా. పెద్ద పాప ఒక ముద్ద పెట్టు అంటుంది, మా చిన్న బాబు ఒకడు ముద్ద పెట్టు అంటున్నాడు. అసలే బాగోదు అని నేనే కలిపి ముద్దలు వీడియోలో చూపిస్తున్నా. వేడి వేడి ఉందండి, కాలిపోతుంది చెయ్యి. చూడండి, సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం చిక్కగా చేసుకోవచ్చు, కొంచెం పలచగా చేసుకోవచ్చు, కానీ సూపర్ మీడియంగా తయారైంది కదా మా కోడిగుడ్ల పులుసు. ఎమ్మిగా గుమా వాసన వస్తుంది ఇల్లంతా. చూడండి, ఏ చేపల పులుసు, ఏ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎమ్మి కోడిగుడ్ల పులుసు సూపర్ టేస్టీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా వండుకొని తిని టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టండి. మన ఇంటి భోజనం హెల్దీ భోజనం. థ్యాంక్ యూ. హాయ్.